నమస్కారం అండి. నమస్తే మేడం. స్టార్ట్ చేద్దామా? మీకు బాగుందా ఈ పుస్తకం? చాలా బాగుంది. సో మీరు బాగుందంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. So these are all truths which we realize when you go through explicitly. Many things we have యాక్చువల్ గా uh, ఎందుకో మీకు ఇది రావాలి, మీరు ఇది చదవాలి అని నా మనసులో అనిపించేది. okay. ఎలాగా పొద్దున వేళ చదువుతున్నాం, రాత్రి వేళ అవ్వట్లేదు. అందుకోసం నేను అనుకున్నట్టు మీకు నచ్చింది. I mean, he is discussing the things which are very simple. మనం ఏంటంటే we take it granted things, but then the way it is put up is that it is exclusively describing each and every aspect of many things of our life. Very good, correct. He did not propose any new theory. Yes, everything is there only, but then we don't realize it is there. Yes, exactly. What is right you are saying. నేను ఇదే చెప్తాను. ఆయన మనం గ్రహించని, మనం అంటే పట్టించుకోని సత్యాలు మన కళ్ళ ముందు పెడుతున్నారు అంతే. అదే మీరు చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. స్టార్ట్ చేద్దామా? ఓం గురుభ్యో నమః. ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. Day 11, 26th November 2022. Page number, text page 69 and PDF page 79 and second paragraph. Okay. All right then, if you are interested, attend with all your heart and mind to find out. Don't just sit back and say, well, tell us all about it. I point out to you that you cannot look at anger nor at violence with eyes that condemn or justify, and that if this violence is not a burning problem to you, you cannot put those two things away. So first you have to learn how to look at anger, how to look at your husband, your wife, your children. You listen to the politician who have to learn why you are not objective, why you condemn or justify. You have to learn that you condemn and justify because it is part of the social structure you live in. Your conditioning as a gentle German or an Indian or a Negro or an American or whatever you happen to have been born, with all the dulling of the mind that this conditioning results in. To learn, to discover something fundamental, you must have the capacity to go deeply. If you have a blunt instrument, a dull instrument, you cannot go deeply. So what we are doing is sharpening the instrument, which is the mind which has been made dull by all this justifying and condemning. You can penetrate deeply only if your mind is as sharp as a needle and as strong as a diamond. అయిపోయిందా? ఇంకా ఉంది కదా? అయిపోయింది మేడం. ఆ పారాగ్రాఫ్ ఇక్కడ మాత్రం కంటిన్యూయేషన్ ఉంది. ఓకే, వెనక్కి వెళ్తున్నాను. ఆల్ రైట్. ఒకవేళ మీకు ఉత్సాహం ఉంటే మీ యొక్క మనస్సు హృదయంతో తెలుసుకోవడానికి అక్కడ ప్రయత్నించండి. అంటే సంపూర్ణమైన లగ్నం చేసి కేవలంగా ఈ చైర్లో వెనక్కి కూర్చుని సరేనండి దానికోసం చెప్పండి అని అడగడం కాదు. నేనేం చెప్తున్నానంటే మీరు కోపాన్ని, వైలెన్స్ని కాదు, లేకపోతే హింసని కానీ మీ కళ్ళతో మీరు కండెమ్ చేస్తున్నారు. అంటే చిచ్చి ఇదేం మంచిది కాదని, లేకపోతే మంచిదేలేండి ఆ మాత్రం ఉండాలి అని జస్టిఫై చేస్తున్నారు. అండ్ దాట్ ఇఫ్ దిస్ వైలెన్స్, ఈ హింస అనేది కానీ మీకు ఒక మండే సమస్య కాకపోతే మీరేమోని ఈ రెండు విషయాల్ని దూరం చేసుకోలేరు. అందుకని మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎలా చూడాలో నేర్చుకోండి.
కోపాన్ని ఎలా చూడాలో తెలుసుకోండి. మీ భర్తని గాని, భార్యని గాని, మీ పిల్లల్ని గాని మీరు ఏ విధంగా వింటూ ఉండాలో ఒక పొలిటీషియన్ని గాని, అంటే రాజకీయవేత్తని గాని ఎలా మీ భర్తను ఎలా చూడాలి, భార్యను ఎలా చూడాలి, పిల్లల్ని ఎలా చూడాలి, ఒక రాజకీయవేత్తను ఎలా వినాలి, మీరెందుకు పిన్ పాయింటెడ్‌గా అంటే సూక్ష్మమైన దాన్ని కూడా కేర్ చేస్తూ ఉండట్లేదో నాకు అర్థం కావట్లేదు. మీరెందుకు అలా కండెమ్ చేస్తారు? లేకపోతే రైట్ అని జస్టిఫై చేసుకుంటారు? మీరేం నేర్చుకోవాలంటే, మీరెందుకు కండెమ్ చేస్తున్నారు, జస్టిఫై చేస్తున్నారంటే, ఇది మీ యొక్క సాంఘికమైన నిర్మాణంలో ఒక భాగమైపోయింది. మీరలా జీవిస్తున్నారు ఈ రకమైన కండిషనింగ్‌తో. నేనొక జర్మనీ దేశస్థుడనని, భారతీయుడినని, నీగ్రోనని, అమెరికన్ అని, లేకపోతే ఏదైనా సరే. అన్ని రకమైనటువంటి మీ మనస్సుని డల్ చేసే కండిషనింగ్‌తో ఉన్నారు. దాని ఫలితం ఏంటి అంటే, ఈ కండిషనింగ్ దాని ఫలితంగానే వచ్చింది. ఇది అంతా చదివారు కదండీ! ఏదైనా తెలుసుకోవడం, కనిపెట్టడం, మౌలికంగా మీకొక సమర్థత ఉండాలి. లోపలికి వెళ్ళగలిగే సమర్థత. మీకొక బ్లంట్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే జారు లేనటువంటి కత్తి ఉందనుకోండి. అలాగా బ్లంట్‌గా ఉన్నవి ఒక డల్‌గా పనికిరాని ఒక పనిముట్టు మీ దగ్గరుంటే మీరు లోతుగా వెళ్ళలేరు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ఈ పనిముట్టుని బాగాను షార్పెన్ చేస్తున్నాం. సూది చేస్తున్నాం. అంటే అది మన మనస్సుని. ఈ మనస్సు ఏదైతే డల్ అయిపోయిందో దానికున్న జస్టిఫికేషను, కండెమ్నేషన్ తోటి అది డల్ అయిపోయింది. మీరేం చేస్తున్నారు? చాలా లోతుకి ప్రవేశించాలి. మీ మనస్సు ఎప్పుడైతే షార్ప్‌గా ఒక సూది ఎంత సూదిగా ఉంటుందో, అలాగే ఒక వజ్రం ఎంత కఠోరంగా గట్టిగా ఉంటుందో, ఆ విధంగా మీరు లోపలికి మీ మనస్సుని తయారు చేసుకొని లోపలికి వెళ్ళగలగాలి. మీరు కేవలంగా ఏదో అధాలాపంగా కూర్చుని, ఏ విధంగానండి నేను అలాంటి మనస్సుని పొందేది అని అడగడం కాదు. మీరేం చేస్తున్నారంటే, మీకు నెక్స్ట్ ఇవాళ పొద్దున్న తిన్నారు, రాత్రి భోజనం మళ్ళీ చేయాలి. ఎంత తపనతో మీరు భోజనం కోసం ఎదురు చూస్తారో, అంత తపనతో మీరు ప్రయత్నించండి ఈ విషయాన్ని. అంటే మీరు అడగండి. అంటే ఏ విధంగా నేను పొందాలి అని అంత బర్నింగ్‌గా ఉండాలి. అప్పుడు అండ్ టు హ్యావ్ ఇట్ యూ మస్ట్ సీ దట్ వాట్ మేక్స్ యువర్ మైండ్ డల్. అప్పుడు మీకు మీ మనస్సుని ఏది డల్ చేస్తుందో మీకు అర్థమవుతుంది. డల్‌గా, స్టూపిడ్‌గా చేస్తున్నది ఏమిటి మూర్ఖంగా మీకు అర్థమవుతుంది. ఈజ్ దిస్ సెన్స్ ఆఫ్ ఇన్‌వల్నరబిలిటీ అంటే ఎక్కడా కూడా స్టిఫ్‌గా ఉండే ఆ స్వభావం అది మీకు గోడలు కట్టేసింది మీ చుట్టూరా. అందుకని అది మీ జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. ఈ కండెమ్నేషన్, జస్టిఫికేషన్‌లో అవును అది రైటే అలాగే ఉంటాం అన్నది ఒక పార్ట్‌గా అయిపోయింది. ఒకవేళ మనస్సు అన్నది అది వదిలేసిందనుకోండి ఆ కండిషనింగ్. అప్పుడు మీరు చూడగలరు. అధ్యయనం చేయగలరు. లోపలికి ప్రవేశించగలరు. అప్పుడు బహుశా మీరు ఒక స్థితికి రాగలరు. అదేంటంటే సంపూర్ణమైన ఎరుక. ఈ మొత్తం సమస్యనంతని చూడగలిగే ఎరుకకి మీరొస్తారు. ఇక్కడితో ఆ పాసేజ్ అయింది. So, let us come back to the central issue. Is it possible to eradicate violence in ourselves? It is a form of violence to say, you haven't changed. Why haven't you? I am not doing that. It doesn't mean a thing to me to convince you of anything. It is your life, not my life. The way you live is your affair. I am not asking whether it is possible for a human being living psychologically in any society to clear violence from himself inwardly. If it is, the very process will produce a different way of living in this world. ఓకే. అందుకని మనం మళ్ళీ మన కేంద్ర బిందువుకి వద్దాం. కేంద్ర విషయానికి. వైలెన్స్ అన్నది సమూలంగా మనం తీసివేయగలమా మన లోపలిది? ఇది ఒక రకమైనటువంటి హింస. ఇలా చెప్పడం. మీరేం మారలేదు. మీరెందుకు మారట్లేదు?
ఐఎమ్ నాట్ డూయింగ్ దట్, నేను అలా చేయట్లేదు. దీని అర్థం ఏంటంటే మిమ్మల్ని నేను కన్విన్స్ చేస్తున్నాను, ఏదో ఒక విషయంలో ఒప్పిస్తున్నాను. ఇది మీ సమస్య అండి, ఇది మీ జీవితం, నా జీవితం కాదు. మీరు జీవించే విధానం అన్నది మీ మీ యొక్క పని. నేనేంటి అడుగుతున్నానంటే ఒక మానవుడిగా సైకలాజికల్గా ఈ సంఘంలో మీకున్న వైలెన్స్ అన్నది లేకుండా మీ నుంచి పూర్తిగా తొలగించి ఆంతరంగికంగా తొలగించి బతకగలరా? ఇఫ్ ఇట్ ఈజ్, ఒకవేళ మీరు అలా బతకగలిగితే ఆ పద్ధతి అనేది మీకు ఒక వేరే రకమైనటువంటి జీవన విధానం ఈ ప్రపంచంలో ఇస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. Most of us have accepted violence as a way of life. True dreadful wars have taught us nothing except to build more and more barriers between human beings, that is, between you and me. But for those of us who want to be rid of violence, how is it to be done? I do not think anything is going to be achieved through analysis, either by ourselves or by a professional. We might be able to modify ourselves slightly, live a little more quietly, with a little more affection, but in itself, it will not give total perception. But I must know how to analyze, which means that in the process of analysis, my mind becomes extraordinarily sharp, and it is that quality of sharpness, of attention, of seriousness, which will give total perception. One hasn't the eyes to see the whole thing at a glance. This clarity of the eye is possible only if one can see the details, then jump. ఇక్కడికి మీ పాసేజ్ అయిపోయిందండి. అవును మేడం. మాకు ఎక్కడి వరకు ఉందని తెలుసా? ఆల్ టుగెదర్ అని క్వశ్చన్ వేస్తున్నారే, అంతవరకు ఆ పాసేజ్ ఉంది. అందుకే నేను ఎక్కడ ఇది ఎడిటెడ్ వెర్షన్ లాగా ఉంది. చదవని ఆడదాకా ఆల్ టుగెదర్ వరకు అక్కడి వరకు చదవండి, ఎందుకంటే నాకు ఎక్కడ ఆపాలో మర్చిపోతున్నాను. Some of us, in order to rid ourselves of violence, have used a concept, an ideal called non-violence, and we think by having an ideal of the opposite to violence, non-violence, we can get rid of the fact, the actual, but when we cannot. We have had ideals without number, all the sacred books are full of them, yet we are still violent. So, why not deal with violence itself and forget the world altogether? ఇక్కడ ఆపనా? అక్కడికే ఆపాలి. మా పాసేజ్లో మనలో చాలా మంది, మోస్ట్ ఆఫ్ అస్, దీన్ని అంగీకరించేశారు. హింసాత్మక ప్రవృత్తిని ఒక జీవిత విధానంగా తీసేసుకున్నారు. 2 భయంకరమైన యుద్ధాలు, ఐ హ్యావ్ కాట్ us 2 different వార్స్, అంటే 2 వేరు డ్రెడ్ఫుల్ వార్స్, భయంకరమైన యుద్ధాలు అన్నవి మనకి ఏమి నేర్పించాయంటే ఎక్సెప్ట్ టు బిల్డ్ మోర్ అండ్ మోర్ బ్యారియర్స్, మనకి ఇంకా ఇంకా అడ్డుగోడలు నిర్మించుకునేటట్టు చేసేవి. ఒక మనిషికి మరొక మనిషికి మధ్య, మీకు నాకు మధ్య. కానీ ఎవరైతే ఈ వైలెన్స్ లేకుండా జీవించాలనుకుంటున్నారో వాళ్ళకి ఏ విధంగా ఏం చెయ్యాలి, నేనేమి పొందాలి అని నేను ఆలోచించట్లేదు. ఈ ఎనాలిసిస్, విశ్లేషణ ద్వారా మనలో మనం కానీ, లేకపోతే ఒక ప్రొఫెషనల్ ఎవరో అందులో ఆరితేరిన వాడు చెప్పిన దానివల్ల కానీ నేను పొందేదేమీ లేదు. మనం మన జీవితాల్ని కొంతవరకు మార్చుకోవచ్చు, ఒక రకమైన ఇంకా ప్రశాంతంగా, కొంత అభిమానంగా జీవించవచ్చు. దానికదిగా పూర్తి అవగాహన రాదు, కానీ నాకు తెలియాల్సింది ఏంటంటే నేను ఏ విధంగా విశ్లేషిస్తున్నాను. దాని అర్థం ఏంటంటే ఈ విశ్లేషణ పద్ధతిలో నా మనస్సు అన్నది అద్భుతంగా షార్ప్గా అయిపోతుంది. అంటే తెలుగులో షార్ప్ ఏంటండి? వాడిగా, అంటే పదునుగా, వాడిగా. అండ్ ఇట్ ఈస్ దట్ క్వాలిటీ ఆఫ్ షార్ప్నెస్, ఆ రకమైన పదునుగా అవడం అన్నది
దాన్నే మనం అటెన్షన్ అంటున్నాం. లేకపోతే సీరియస్నెస్, అది మనకి సంపూర్ణమైన అవగాహననిస్తుంది. ఒక వ్యక్తికి మొత్తం అంతటినీ చూడగలిగేటటువంటి ఒక్క గ్లాన్స్లో చూడగలిగేది ఉండదు. అక్కడ తన కళ్ళన్నవి క్లారిటీని ఇవ్వట్లేదు. ఏ వ్యక్తి అయినా ఈ డీటెయిల్స్ అన్నిటినీ చూసినప్పుడు అప్పుడు జంప్ చేస్తాడు. మనలో కొంతమంది మనకి ఈ హింసాత్మక ప్రవృత్తి పోవడానికి వాళ్ళు ఎన్నో రకమైన అభిప్రాయాలు, ఒక కాన్సెప్ట్ వాడేరు, ఒక ఆదర్శం వాడేది, దాన్నే అహింస అనే దాన్ని ఆదర్శంగా వాడేరు. అండ్ మనం ఏం ఆలోచిస్తుంటే ఈ రకమైన దానికి వ్యతిరేకమైనటువంటి వైలెన్స్, అంటే హింసకు వ్యతిరేకమైన దాన్ని ఆదర్శంగా వాడడం వల్ల నాన్ వైలెన్స్ని, అంటే అహింసని, అప్పుడు మనం హింసను పోగొట్టుకోగలం, ఆ సత్యం, ఆ యథార్థాన్ని నుంచి బయటకు వచ్చేయగలమని. కానీ యాక్చువల్గా మనం అలా రాలేం. మనం ఎన్నో ఆదర్శాలతో, లెక్కలేనన్ని ఆదర్శాలతో ఉంటాం. ఎన్నో పవిత్ర పుస్తకాలు అవన్నీ ఆదర్శాలన్నీ చూపిస్తాయి. కానీ మనం అయినా కూడా హింసాత్మకంగానే ఉంటున్నాం. అందుకని ఈ వైలెన్స్, అంటే హింసతోనే మొత్తం అంతా దాన్ని, ఆ పదాన్ని మర్చిపోయి దాన్నే మనం డీల్ చేయొచ్చు కదా. హింసతోనే అంటే హింసనే డీల్ చేయొచ్చు కదా అంటున్నారు. If you want to understand the actual, you must give your whole attention, all your energy to it. That attention and energy are distracted when you create a fictitious ideal world. So, can you completely banish the ideal? The man who is really serious with the urge to find out what truth is, what love is, has no concept at all. He lives only in what is. మీరు ఒకవేళ అసలైన దాన్ని అవగాహన చేసుకోవాలంటే మీరు మీ యొక్క మొత్తం అటెన్షన్ అంతా కూడా, మీ యొక్క శక్తి అంతటినీ కూడా మీరు పెట్టాలి. ఈ అటెన్షన్ అన్నది, ఈ శక్తి అన్నది, అవి ఎప్పుడూ కూడా నాలుగు వైపులకు వెళ్ళిపోతూ ఉంటాయి, వెదజల్లబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఊహాత్మకమైనటువంటి ఆదర్శమైన ప్రపంచాన్ని సృష్టిస్తున్నారో అప్పుడు మీరు ఏంటంటే మీకున్న ఈ శక్తులు, మీ అటెన్షను అన్ని వైపులకి వెళ్ళిపోతుంది, వెదజల్లబడుతుంది. అందుకని మీరు సంపూర్ణంగా ఈ ఆదర్శం అన్న దాన్ని బయటకు విసిరేయగలరా? ఏ వ్యక్తి అయితే నిజంగా సీరియస్గా ఉంటాడో, సత్యం అన్నది నేను తెలుసుకుని తీరుతానని, ప్రేమ ఏమిటో తెలుసుకుంటానని ఎవడైతే సీరియస్గా ఉంటాడో అతనికి ఒక ఉద్దేశ్యం ఉండదు. ఆయన యథార్థంలోనే, వాట్ ఈజ్ అన్న యథార్థంలోనే జీవిస్తాడు. To investigate the fact of your own anger, you must pass no judgment on it. For the moment you conceive of its opposite, you condemn it, and therefore you cannot see it as it is. When you say you dislike or hate someone, that is a fact, although it sounds terrible. If you look at it, go into it completely, it ceases. But if you say, I must not hate, I must have love in my heart, then you are living in a hypocritical world with double standards. To live completely, fully in the moment is to live with what it is. What is the actual, without any sense of condemnation or justification, then you understand it so totally that you are finished with it. When you see clearly, the problem is solved. ఓకే, ఈ సత్యాన్ని మీరు పరిశోధించాలంటే, ఏ సత్యం? కోపం అనే దాన్ని, మీ యొక్క కోపం, మీరు ఏం చేయాలంటే దాని మీద ఏమి జడ్జిమెంట్ పెట్టకండి. ఇది మంచిదని చెడ్డదని అవేం తీర్పులు ఇవ్వద్దు. కానీ ఈ క్షణం దాని యొక్క వ్యతిరేక గుణాన్ని మీరు యు కండెమ్ ఇట్. ఫర్ ద మూమెంట్ యు కన్సీవ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్. అంటే ఒక క్షణం మీరు కోపం వచ్చింది, శాంతి కోసం ఎక్కువగా ఆలోచించండి, అప్పుడు మీరు దాన్ని బయటకు తీసేయగలరు. అందుకని దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు చూడలేకపోతున్నారు.
అంటే మనం ఏమంటాం, శాంతి మీకు కోపం వచ్చిందా, దాని నెగటివ్ గుణం ఆలోచించండి అంటాం. అప్పుడు ఆ కోపం ఏమిటో మనం చూడలేం. ఎప్పుడైతే మీరు ఇష్టపడటం లేదో, అసహించుకుంటున్నారో ఎవరో ఒక వ్యక్తిని, అప్పుడు అక్కడ సత్యం ఏంటంటే, అది మీకు భయంకరంగా ఉన్నా దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అదొక సత్యం మీకు. మీరు ఒకసారి ఏదైనా సంపూర్ణంగా లోపలికెళ్ళి చూస్తే ఇట్ సీజెస్ అది ఆగిపోతుంది. కానీ మీరేమంటారు, నేనేమోని అసహించుకోకూడదు, నాకు ప్రేమ అన్నది నా హృదయంలో ఉండాలి. అప్పుడు మీరేం చేస్తున్నారంటే మోసంగా మోసమైన ప్రపంచం, డబుల్ స్టాండర్డ్స్ తోటి ఆ, ఉంటారనమాట. ఇలాంటి దాంట్లో సంపూర్ణంగా ఒక క్షణమైనా జీవించాలంటే యథార్థం వాట్ ఈజ్ అన్న దాంతో అదే నిజమైన విషయం. ఏ రకమైనటువంటి కండెమ్నేషను, అంటే ఇది వద్దు, ఇది మంచిది కాదు గనుక దీన్ని తీసి పారేయ్ అనే కండెమ్నేషన్ లేకుండా, జస్టిఫికేషన్ లేకుండా, అప్పుడు మీరు అవగాహన చేసుకుంటారు ఏంటి అంటే టోటల్లీ దట్ యు ఆర్ ఫినిష్డ్ విత్ ఇట్. సో టోటల్లీ అంటే అది దాంతోటి మీరు సంపూర్ణంగా ఫినిష్ అయిపోయారు. వెన్ యూ సీ క్లియర్లీ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. దాన్ని ఎప్పుడైతే మీరు క్లియర్గా చూస్తున్నారో మీ సమస్య అక్కడికక్కడ పరిష్కరించబడుతుంది. ఇంతకంటే ముందు వాక్యం ఒకసారి చెప్తానండి. ఈ వాక్యం ఎక్కడి నుంచి మొదలైందంటే, టు లివ్ కంప్లీట్లీ, సంపూర్ణంగా జీవించాలంటే ఈ క్షణం యథార్థం ఏంటో దాంతో జీవించాలంటే, యాక్చువల్గా ఉన్న సత్యంతో, ఏ రకమైన కండెమ్నేషను, జస్టిఫికేషను లేకుండా జీవించాలంటే మీరు అవగాహన చేసుకోవాలి. సో టోటల్లీ ఎంతవరకు అంటే మీరే ఫినిష్ అయిపోయే వరకు. వెన్ యూ సీ క్లియర్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్. దీన్ని అంతటిని మీరు క్లియర్గా చూస్తే మీ సమస్య పరిష్కరించబడుతుంది. But can you see the face of violence clearly? The face of violence not only outside you but inside you, which means that you are totally free from violence because you have not admitted ideology through which to get rid of it. This requires very sharp meditation, not just a verbal agreement or disagreement. ఓకే, ఒకవేళ మీరు వైలెన్స్ యొక్క ముఖం క్లియర్గా చూడాలనుకుంటున్నారు అనుకోండి, ఈ వైలెన్స్ యొక్క ముఖం బాహ్యం నుంచే కాదు, అంతర్గతంగా కూడా మీరు చూడండి. దాని అర్థం ఏంటంటే మీరు సంపూర్ణంగా వైలెన్స్ నుంచి స్వేచ్ఛ పొందుతారు. ఎందుకంటే మీరు దాన్ని ఒక ఆదర్శవంతంగా అడ్మిట్ చేయలేదు. త్రూ విచ్ దాన్ని వదిలేసుకోవడానికి అదొక ఆదర్శవంతమైన విధంగా మీరు అడ్మిట్ అంటే ఒప్పుకోలేదు. అర్థమైందా? అంటే వైలెన్స్ నుంచి బయటపడాలంటే యూ హ్యావ్ నాట్ అడ్మిటెడ్, మీరు ఏ ఆదర్శాలు కూడా ఒప్పుకోలేదు. అలా ఉండడానికి చాలా లోతైనటువంటి ధ్యానం, ఒక మామూలు మాటలతో అగ్రిమెంట్ కాదు, లేకపోతే అనుజ్ఞ అంటే అగ్రిమెంట్ అంగీకారం అనంగీకారము కాదు. You have now read a series of statements, but have you really understood? Your conditioned mind, your way of life, the whole structure of the society in which you live prevent you from looking at a fact and being entirely free from it immediately. You say, I will think about it. I will consider whether it is possible to be free from violence or not. I will try to be free. That is one of the most dreadful statements you can make. I will try. There is no trying, no doing your best. Either you do it or you don't do it. You are admitting time while the house is burning. The house is burning as a result of the violence throughout the world and in yourself, and you say, let me think about it. Which ideology is best to put out the fire? When the house is on fire, do you argue about the color of the hair of the man who brings the water? ఓకే, ఇప్పుడు మీరు అంటే ఎన్నో రకాలైన స్టేట్మెంట్స్కి మీరు చదివారు, కానీ మీరు నిజంగా అవగాహన చేసుకున్నారా? మీ యొక్క కండిషన్డ్ మనస్సు అన్నది, మీ యొక్క జీవన విధానం
ఈ మొత్తం నిర్మాణం, ఈ సొసైటీ సంఘంది ఎందులో మీరు జీవిస్తున్నారో అవి మిమ్మల్ని ఒక సత్యాన్నించి మిమ్మల్ని లుకింగ్ ఎట్ ఏ ఫ్యాక్ట్ అంటే ఆపుతున్నాయా చూడకుండా, సంపూర్ణంగా దాని నుంచి ఇమ్మీడియట్గా విముక్తి చెందేటట్టు చేస్తున్నాయా? మీరేమంటారంటే నేను దీనికోసం ఆలోచిస్తాను, నేను రేపు దీన్ని కన్సిడర్ చేస్తాను, ఇది కానీ జీవితానికి ఫ్రీ ఫ్రమ్ దిస్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు బి వైలెన్స్ నుంచి స్వేచ్ఛని పొందడానికి, లేకపోతే పొందకపోవడం ఇలాంటివి నేను అంటే సంభవమేనా? నేను ఐ విల్ ట్రై టు బి ఫ్రీ, నేను స్వేచ్ఛగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది చాలా భయంకరమైన స్టేట్మెంట్. మీరు ఏం ఆలోచిస్తారంటే ఐ విల్ ట్రై, నేను ప్రయత్నిస్తాను. దేర్ ఇస్ నో ట్రయింగ్, ప్రయత్నం అన్నది లేదు. నో డూయింగ్, చెయ్యడం లేదు. యువర్ బెస్ట్, ఎయిదర్ యు డూ ఇట్, మీరు ఒకవేళ చెయ్యగలిగేలా ఉండాలి, లేకపోతే చేయకుండా మానేయాలి. మీరు సమయాన్ని ఒప్పుకుంటున్నారు, ఎందుకంటే కొంత టైం అవుతుందండి అంటారు. ఎప్పుడైతే మీ ఇల్లు మండిపోతుందో సమయాన్ని మీరు ఒప్పుకున్నారు, అంటే సమయం దాన్ని రానిచ్చారు. ఇక్కడ మీ ఇల్లు మండిపోతుంది, దాని ఫలితంగా ప్రపంచం అంతా కూడా హింస, అంటే ప్రపంచం అంతా వ్యాపించి ఉన్న ఈ హింస మీలోని మీ జీవన విధానంలో ఉంది. లెట్ మీ థింక్ అబౌట్ ఇట్, ఒక క్షణం దానికోసం నేను ఆలోచిస్తాను. వాచ్ విచ్ ఐడియాలజీ ఈజ్ బెస్ట్ టు పుట్ అవుట్ ద ఫైర్. ఇక్కడ ఉన్న అగ్నిని ఆపేయడానికి ఏ ఆదర్శాలు పనికొస్తాయి? ఎప్పుడైతే ఇల్లు అన్నది నిప్పంటుకుందో ఇంటికి, మీరు వాదిస్తారా ఆ మీ ఆ వ్యక్తి యొక్క జుత్తు రంగేంటని? మీకెవడైతే నీళ్లు తెచ్చాడో, అంటే నీళ్లు అగ్నిమాపకం తోటి నీళ్లు తెచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తి యొక్క కలర్ ఏంటని కానీ, మీకు నీళ్లు తెచ్చిన వ్యక్తి యొక్క జుత్తు ఎలా ఉందని కానీ మీరు ఎప్పుడైనా వెన్ ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్ డూ యూ ఆర్గ్యూ? అప్పుడు మీరు ఇలాంటి విషయాలు వాదిస్తూ ఉంటారా? That ends the chapter 6, and the chapter 7 is going to describe about the relationship, conflict, society, poverty, drugs, dependence, comparison, desire, ideals, hypocrisy. The cessation of violence, which you have just been considering, does not necessarily mean a state of mind which is at peace with itself and therefore at peace in all its relationships. సెసేషన్ అంటే స్టాపింగ్, వైలెన్స్ అనేది అంతం చేయడం. ఇప్పుడే మనం దానికోసమనే మనం కన్సిడర్ చేస్తున్నాం, అంటే అదే విషయం మీద ఆలోచిస్తున్నాం. అది తప్పని, అది డస్ నాట్ నెసెసర్లీ ద సెసేషన్ ఆఫ్ వైలెన్స్. ఈ వైలెన్స్ అన్నది అంతం చేయడం, మనం ఇంతసేపు అదే మాట్లాడుతున్నాం. అంతే, దాని తప్పనిసరిగా అదొక మానసిక స్థితి, అంటే పీస్తో, శాంతితో, దానికి అది శాంతిగా ఉండడం. అందుకని ఈ శాంతిలో ఇన్ ఆల్ ఇట్స్ సంబంధ బాంధవ్యాలన్నిటితో శాంతిగా ఉండడం. The relationship between human beings is based on the image forming defensive mechanism. In all our relationships, each one of us builds an image about the other, and these two images have relationship, not the human beings themselves. The wife has an image about the husband, perhaps not consciously, but nevertheless it is there. And the husband has an image about the wife. One has an image about one's country and about oneself. And we are always strengthening these images by adding more and more to them. And it is these images which have relationship. The actual relationship between the two human beings or between many human beings completely ends when there is the formation of images. ఓకే, ఎంత టైం ఉందండి? ఇంకా 8 minutes ఉంది మేడం. మానవుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు
ఊహాత్మక చిత్రం నిర్మించుకోవడంలో ఉంటున్నాయి. అవి కొంత మనని మనం రక్షించుకోవడం మెకానిజం అన్నమాట. మన అన్ని సంబంధాలలో మనం తయారు చేసుకున్న అన్ని సంబంధాలు ఊహాత్మక చిత్రాలు ఇంకొకరి కోసం, మన కోసం, ఈ రెండు కూడా సంబంధం ఉంది. హ్యూమన్ బీయింగ్స్ తోటి మనకి వాళ్ళకి వాళ్ళతో లేదు, వాళ్ళు ఏర్పరచుకున్న ఇమేజెస్ తోటి సంబంధం ఉంది. ఈ జీవితం అన్నది ఒక ఊహాత్మక చిత్రం. అంటే జీవితంలో మనకి హస్బెండ్ కోసం ఊహాత్మక చిత్రం ఉంటుంది, బహుశా తెలిసి కాన్షియస్ గా కాదు, కానీ ఏదేమైనప్పటికీ అది ఉంటుంది. హస్బెండ్ కి వైఫ్ కోసం ఒక ఊహాత్మక చిత్రం ఉంటుంది. తన దేశం కోసం ఒక ఊహాత్మక చిత్రం ఉంటుంది ఒక వ్యక్తికి, తన కోసం. మనం ఇక్కడ ఈ ఊహాత్మక చిత్రాలను బలపరుస్తున్నాం, వాటికి ఎక్కువగాను ఏదో కలిపి యాడ్ చేసి. అండ్ ఇట్ ఈస్ దీస్ ఇమేజెస్, ఈ ఊహాత్మక చిత్రాలే సంబంధ బాంధవ్యాలతో ఉంటాయి. యాక్చువల్ గా ఉన్న ఇవి మనిషికి, ఇద్దరు మనుషుల మధ్య, లేకపోతే ఎంతో మంది మనుషుల మధ్య సంపూర్ణంగా ఎండ్ అయిపోతాయి ఎప్పుడైతే ఇమేజెస్ మనం ఏర్పరచుకుంటామో, సంబంధాల్లో ఎండ్ అయిపోతాయి. Relationship based on these images can obviously never bring about peace in the relationship, because the images are fictitious and one cannot live in an abstraction. And yet, that is what we are all doing, living in ideas, in theories, in symbols, in images which we have created about ourselves and others, and which are not realities at all. All our relationships, whether they be with property, ideas, or people, are based essentially on this image formation, and hence there is always conflict. సంబంధాలు అన్నవి ఈ ఊహాత్మక చిత్రాల మీద ఆధారపడ్డాయి. తప్పనిసరిగా అవి శాంతి అన్నదాన్ని మన సంబంధ బాంధవ్యాల్లో తీసుకురాలేదు. ఎందుకంటే ఈ ఊహాత్మక చిత్రాలని కల్పనలే. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా అబ్స్ట్రాక్షన్, అంటే ఈ దృశ్యాతత్వంగా ఉన్న వాటిలో జీవించలేరు. అయినప్పటికీ మనం అందరం చేసేది అదే. ఐడియాస్ లో జీవిస్తాం, సిద్ధాంతాల్లో జీవిస్తాం, సింబల్స్ లో జీవిస్తాం, ఊహాత్మక చిత్రాల్లో జీవిస్తాం. అవి మనచే సృష్టించబడిన వాటిలోని మన కోసం, అంటే we have created about ourselves and others, ఇతరుల కోసం, మన కోసం చిత్రించుకున్న వాటిలో, అండ్ విచ్ ఆర్ నాట్ రియాలిటీస్ ఆఫ్ ఆల్, అవన్నీ కూడా అందరికీ సత్యాలు. ఆల్ అవర్ రిలేషన్షిప్, మనకు సంబంధాలన్నీ అవి నిజంగా, అది ప్రాపర్టీతో అవ్వచ్చు, ఉద్దేశాలతో అవ్వచ్చు, ప్రజలతో అవ్వచ్చు, అవి దేని మీద ఆధారపడ్డాయంటే మన ఊహాత్మక చిత్రం మీద ఆధారపడ్డాయి. ఎందుకంటే ఫార్మింగ్, అండ్ హెన్స్ దేర్ ఈజ్ ఆల్వేస్ కాన్ఫ్లిక్ట్. ఇమేజ్ ఫార్మింగ్, ఈ ఇమేజ్ ఫార్మింగ్ మీదని ఆధారపడ్డాయి, అందుకని సంఘర్షణ తప్పదు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ దెన్ టు బి కంప్లీట్లీ అట్ పీస్ విత్ ఇన్? అంటే మనకి సంబంధం ఏ విధంగా సంబంధం అండి సంపూర్ణంగా శాంతిగా మన లోపల మనం ఉండడం, అండ్ ఇన్ ఆల్ అవర్ సంబంధాలన్నిటిలో ఉండడం, ఏ విధంగా మనకి ఇతరులతో శాంతిగా ఉండడం ఎలా సంభవం? జీవితం అన్నది సంబంధాల యొక్క కదలికే, లేకపోతే జీవమే లేదు. ఒకవేళ జీవితం అన్నది మనం ఇలాంటి ఊహాత్మకమైన దాని మీద ఆధారపడి ఉంటే, ఒక ఐడియా మీద కానీ, ఒక ఊహాత్మకమైనటువంటి నమ్మకం మీద కానీ, అలాంటి అబ్స్ట్రాక్ట్ లివింగ్ అనేది తప్పనిసరిగా అది ఒక సంబంధాన్ని తెస్తుంది. అందులో అది యుద్ధరంగం లాంటి సంబంధాలను తెచ్చిస్తుంది. అందుకే ఈజ్ ఇట్ ఆల్ పాసిబుల్, ఇది మనకు సంభవమేనా? ఈజ్ ఇట్ ఎట్ ఆల్ పాసిబుల్ ఫర్ మ్యాన్, మనిషికి ఒక సంపూర్ణంగా క్రమతతో ఆంతరంగిక జీవితాన్ని, ఏ రకమైనటువంటి ఎనీ ఫార్మ్ ఆఫ్ కంపల్షన్, ఒత్తిడి, ఇమిటేషన్, అనుకరణ, అంటే అణచివేయడాలు, అలాగే ఈ అణిచేసి కిందకి దిగజారడాలు లేకుండా జీవించడం సంభవమేనా? కెన్ హీ బ్రింగ్ అబౌట్ సచ్ ఆర్డర్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్
తనలో అలాంటి ఆర్డర్ని ఆయన తెచ్చుకోగలడా? ఇట్ ఈస్ ఏ లివింగ్ క్వాలిటీ, జీవించున్న లక్షణం, నాట్ హెల్డ్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఐడియాస్. ఐడియాస్ తోటి ఫ్రేమ్ వర్క్ తో తయారు చేసింది కాదు. ఒక ఆంతరంగికమైనటువంటి శాంతి, దానికి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఏ రకమైన చలనంతో దానికి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న శాంతి. నాట్ ఇన్ సమ్ ఫ్యాంటాస్టిక్ మిథికల్ అబ్స్ట్రాక్ట్, ఊహాత్మకంగా ఏర్పరచుకున్న ప్రపంచికత కాదు, బట్ ఇన్ ద డైలీ లైఫ్, నిత్య జీవితంలో, ఆఫ్ ద హోమ్ అండ్ ద ఆఫీస్. ఎట్ ద హోమ్ అంటే ఇంట్లో గాని ఆఫీస్లో గాని ఊహాత్మకమైన శాంతి కాకుండా నిజమైనటువంటి ఏ డిస్టర్బెన్స్ లేని శాంతితో జీవించడం సంభవమేనా? ఇక్కడికి ఆపేద్దామండి. టైం కూడా అయిపోవచ్చు.